వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. కాకినాడ జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. అధిక లాభాల ఆశ చూపి వేల మంది పెట్టుబడిదారుల నుంచి 100 కోట్లకు పైగా వసూలు చేసింది జెన్సిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ. లక్షకు 3 నెలల్లో 4 లక్షలు అంటూ ఊదరగొట్టిన ఆ సంస్థ ఇప్పుడు చేతులెత్తేసింది. జనవరి 2026 వరకు సక్రమంగా చెల్లింపులు చేసి ఫిబ్రవరి నుంచి నిలిపివేయడంతో బాధితులు రోడ్డెక్కారు. ₹1,00,000 పెట్టుబడికి మొదటి 10 నెలలు 15,000 చొప్పున, తర్వాత 20 నెలలు 12,500 చొప్పున చెల్లించి మొత్తం 30 నెలల్లో ₹4 లక్షల ఇస్తామని ఆశ చూపారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఆంధ్ర, తెలంగాణలో మొత్తం 4 ఆఫీసులున్న ఈ సంస్థకు 7,000 మందికి పైగా ఖాతాదారులున్నారు. కాకినాడ జిల్లా నుంచే 3,000 మందికి పైగా ₹100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. పిఠాపురానికి చెందిన మోజేష్ పులుగు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. లలిత అంబికా సందన మరో డైరెక్టర్. అయితే జనవరి 2026 తర్వాత చెల్లింపులు ఆగిపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ప్రతినిధి లలితాంబ మాత్రం యుద్ధ ప్రభావం వల్ల లావాదేవీలు ఆగిపోయాయి, త్వరలోనే అందరికీ డబ్బులు చెల్లిస్తాం అని చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పరస్పరం సిఐ ప్రకాష్ స్పష్టం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. జిల్లాలోని స్టేడియం రోడ్లో ఉన్నటువంటి జెన్సిస్ మార్కెటింగ్ సంబంధించి కూడా ఘరానా మోసం జరిగింది. ఇది అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ డిపాజిట్ చేసేటువంటి ఖాతాదారులందరూ కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తుంది. మనం చూస్తున్నాం, ఏదైతే స్టేడియం రోడ్లో ఉన్నటువంటి కేఆర్ఆర్ ప్లాజాలో జెన్సిస్ కంపెనీ ప్రస్తుతం ఈ సంస్థ అధిక వడ్డీలు ఆశ చూపి కూడా ప్రజలందరినీ బుట్టలు చేసుకుని వాళ్ళు అత్యధికంగా ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తే కనుక అత్యధిక వడ్డీ చెల్లిస్తామంటూ పూర్తి స్థాయిలో నమ్మబలికింది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో 2,000 పైబడి ఖాతాదారులు అయితే ఉన్నారు. వీళ్ళందరూ ప్రస్తుతం డబ్బోదీపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూస్తున్న బాధితులందరూ కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఈ జెన్సిస్ కంపెనీ దగ్గరే ప్రస్తుతం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఖాతాదారులకు అందరికీ కూడా ఎటువంటి సమాధానం ప్రస్తుతం ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని సంప్రదించాలంటే ఈ రోజైతే కుట్టు కూడా గేటుకి తాళం వేసేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. గేటుని మూసారు. అందులో ఎంప్లాయీస్ కూడా ప్రస్తుతం ఎవరూ లేరు. ఖాతాదారుల సొమ్ముకి ఎవరైతే అధిక వడ్డీలు ఆశ చూపి ఖాతాదారులుగా ఇక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టారు వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి మాత్రం ఒక్కరు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పిఠాపురానికి చెందినటువంటి మోజెస్ అనే వ్యక్తి ఎండీగా ఉంటూ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. లక్షకి ఏదైతే మొదట 10 నెలల్లో 15,000 చొప్పున ఇస్తాము, అలాగే తర్వాత 20 నెలల్లో కూడా 12,500 ఇస్తాము, ఆ తర్వాత 40 నెలలకి ₹1,00,000కి 4 లక్షలు ఇస్తామంటూ ఈ స్కీమ్ పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ చాలా బాధలు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇందులో తను రూపాయి కూడా కష్టపడి సంపాదించుకుని పొదుపు చేసుకుంటే తమ పిల్లల భవిష్యత్తుకో లేదంటే తమ అవసరాలు తీర్చడానికో వివిధ రకాలైనటువంటి ప్రజలందరూ కూడా ప్రస్తుతం ఈ స్కీమ్లో డబ్బులు పెట్టుబడి పెట్టి ప్రస్తుతం జనవరి నుంచి కూడా పూర్తిగా చెల్లింపులు చేసిన తర్వాత ఇప్పుడు ఎవరికి ₹1 కూడా ఇవ్వట్లేదు. ఏదైతే డిపాజిట్ తిరిగి తీసుకోవడానికి పూర్తి స్థాయిలో ఖాతాదారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం బోర్డు తిప్పేశారా అన్న కోణంలోనే ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం, బాధితులు చాలామంది నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. సమాధానం చెప్పడానికి ప్రస్తుతం ఆ కంపెనీ కూడా పూర్తిగా ప్రతినిధులు కానీ మార్కెటింగ్ సంబంధించి వాళ్ళు సిబ్బంది కానీ ఎవరో ఎటువంటి సమాధానం అయితే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ₹1,00,000 నుంచి 40 లక్షలు 50 లక్షల వరకు ప్రస్తుతం డిపాజిట్ చేసిన ఖాతాదారులు కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏ రకంగా చూసినా సరే ప్రస్తుతం ఈ సిబ్బందికి సంబంధించి అంటే జెన్సిస్ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తారా లేకపోతే పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడానికి కూడా ఎవరు లేదమ్మా. ఎన్ని రోజులు అయింది? చేశారండి 6 లక్షలు ఇచ్చారు డబ్బులు. ఏమని చెప్పారు? ఎవరి ద్వారా వచ్చారండి? ఇందులో అప్లై చేస్తున్నారు సార్. పీజీ కంప్లీట్ చేసి వచ్చాడు, కొత్తగా జాయిన్ అయ్యారు. అబ్బాయి గారు వచ్చారు. ఎంత 6 లక్షలు అప్పుడు పెడితే మీకు ఎంత ఇచ్చారు? మాకు 4 నెలలు వేశారు సార్. నెలకు వచ్చి 35,000 చెప్పిన లక్షలు కదా సార్. 6 లక్షలుగా వచ్చిన డబ్బులు అది. ఏమంటున్నారు?
ఇప్పుడు ఏమంటున్నారు సార్, లీగల్ నోటీస్ మన కోర్టు ద్వారా లాయర్ వేస్తాడు, దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదామని అని అంటున్నాను. 4 నెలల మట్టి నుంచి తిప్పారు సార్, ఈ నెల వస్తాయి అని 4 నెలల మట్టి నుంచి తిరిగాము. ఇప్పుడేమో తీరా నిన్న ఉదయం జరిగిందంట సార్ గొడవ. నేను వచ్చేటట్టుకి 3:30 అయింది ఇక్కడికి వచ్చేటట్టుకి. అయితే ఉదయం 10 గంటల నుంచి ఉన్నారండి జనాలు. వాళ్ళకి అందరికీ ఏం పీక్కోండి అన్నట్టు సమాధానం చెప్తున్నారంట. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారా? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే రాత్రి మేము ఇక్కడ 2 గంటల వరకు ఉన్నాం సార్. చాలా మంది పోలీసులు అన్నారు, వర్కర్స్ ఎందుకమ్మా వాళ్ళు చిన్నపిల్లలు, కొత్తగా జాయిన్ అయిన పిల్లలు, వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏది బ్లాక్ ప్రపంచం తెలీదు, వాళ్ళు మరి తిండి తిప్పలేని ఇక్కడే ఉంటారు, వాళ్ళు బిక్కుమంటూ ఉంటున్నారు. 4 పంపిద్దాం డీటెయిల్స్ తీసుకుని రేపు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు, వాళ్ళు హాజరవుతారమ్మా అనేసి రాత్రి వాళ్ళని 2 గంటలకు పంపిస్తుంది. మేము ఫిబ్రవరి నుంచి మాకు పేమెంట్ పడట్లేదు సార్. ఏంటని అడిగితే రేపు పడుతుంది ఎల్లుండి పడుతుంది అన్న టైప్లోనే చెప్తారండి. డిపాజిట్ అవ్వదు. ఏమంటున్నారు ఎల్ల డీటెయిల్? పడతాయి అన్నారు తప్ప ఎవరు మేనేజ్మెంట్ అన్నది ఎంటర్ అవ్వట్లేదు సార్. ఓన్లీ స్టాఫ్తోనే చెప్పిస్తారు అంతే. ఏం చేస్తాం? మీడియా ద్వారా కొంచెం మీరు సపోర్ట్ చేయాలి సార్. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే రూల్స్ పెట్టి ఎంక్వైరీ పెట్టి వాళ్ళు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు అలానే ప్రాపర్టీ పెడితే 2 లక్షలు స్కీమ్ పెట్టారు. ఒక స్కీమ్ ఇలా ఉంటుంది, ఒక 10 months స్కీమ్ ఉంటుంది సార్. లక్ష పెడితే 1,50,000. అదే 20 months 2 లక్షలు 2 లక్షలు 30 months 2 లక్షలు ఆ స్కీమ్ పెట్టాను. ఫస్ట్ నేను 4 లక్షలు పోటీ ఆ అమౌంట్ ఆ ప్రాబ్లం చేస్తాను. అయితే నిర్వాహకులు ఉన్నారు, యజమానిగా ఉండి ఎండీగా కొనసాగుతున్నటువంటి పిఠాపురానికి చెందినటువంటి మోజెస్గా ఆధార్ కార్డు కూడా ప్రస్తుతం లభించింది. దాంట్లో ఉన్న వివరాల ప్రకారం ఆ ప్రాంతంలో అక్కడ ఆ మనుషులు ట్రేస్ అవుట్ జరిగింది. అయితే పోలీసులు మాత్రం నిన్న జరుగుతున్న గందరగోళాన్ని కొంత ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయితే వాళ్ళ అందరినీ డిపాజిట్దారులు రాత్రి 1 గంటల వరకు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేశారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, చర్యలు తీసుకుంటామని తత్వరం సీఏ ప్రకాష్ అయితే చెప్తున్న పరిస్థితి. దీనిపై జిల్లా ఎస్పీ కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఏ కాకినాడలో కార్తికేయ మల్టీ లెవెల్ సొసైటీ ఒకటి పేరిట కూడా డిపాజిట్దారులు కంపెనీ కూడా నడిపారు. అలాగే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ కూడా అలాగే ఇక్కడ కూడా బోర్డు తిప్పేసినట్టు. మరొక ఘటన ఈ జెన్సీస్ ఆల్మైటీ జెన్సీస్ అనే ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి పెట్టుబడులు పెడతాం, అధిక లాభాలు వడ్డీ పూర్తిగా కూడా వీళ్ళందరినీ మోసానికి గురి చేసినటువంటి ఘటన అయితే ప్రస్తుతం ఇది ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే వీళ్ళందరి పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు ఎటువంటి చర్య తీసుకుంటారు, ప్రస్తుతం దీనిపై వీళ్ళు డబ్బులు తిరిగి ఎలా వస్తాయన్న మీమాంసలో ప్రస్తుతం అందరూ కూడా తుప్పినట్టు ఆడుతున్న పరిస్థితి అయితే పోలీసులు చొరవ చూపి దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి బాధితులను అందరినీ కూడా ఆదుకోవాలంటూ కూడా ఎవరైతే డిపాజిట్దారులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే